రేపటి నుంచి టీజీగా వాహనాల రిజిస్ట్రేషన్, ప్రజల ఆకాంక్షలు కేసీఆర్ అణిచివేశారన్న పొన్నం. గ్రూప్ 1 అప్లికేషన్లకు మరో 2 రోజులు గడువు. నిన్నటికే 2,70,000 మంది అప్లై. నా పేరు చెప్పి దందాలు చేస్తే చర్యలు తప్పవు. చట్టవిరుద్ధ పనులకు తాను వ్యతిరేకమన్న వివేక్. 20,150 ధర పలికిన నిజామాబాద్ పసుపు. మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్లో రికార్డ్ రేటు. సాగునీరు లేక పెద్దపల్లి జిల్లాలో ఎండుతున్న పొలాలు. ఎస్ఆర్ఎస్పీ నుంచి నీరు అందించాలని రోడ్డెక్కిన రైతులు. ఆన్లైన్ ట్రేడింగ్లో దూసుకెళ్తున్న ఇక్కత్ చీరలు. లాభాల బాటలో భూదాన్ పోచంపల్లి నేతలు. రేపటి నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ టీజీగా మారుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాలపై అందరూ టీజీ అని రాసుకున్నారని చెప్పారు. ప్రజల మనోభావాల మేరకు టీఎస్ ను టీజీగా మారుస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ హయాంలో ప్రజల ఆకాంక్షలు, మనోభావాల్ని అణిచివేశారని ఆరోపించారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఆ సందర్భంలో మనమందరం కూడా ఎవరు పిలిపించినా పిలిపించలేకపోయినా ఏపీ ఉంటే ఏపీని తీసేసి ఇట్లా అన్నాడు టీజీ అని పెట్టుకున్నాం. మనం ఆగని ఆందోళన అని రకరకాలుగా ఈ యొక్క కార్యక్రమాలను మనం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం జూన్ 2 ఏదైతే మన ఆవిర్భావ తేదీ ఉందో ఆ రోజున ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గెజెట్ కూడా టీజీ అని ఇచ్చింది. ఇవాళ కూడా ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఐడి కార్డు కానీ ఇతరత్ర కేంద్రం నుంచి గుర్తింపు పడేటువంటి ప్రతి అంశానికి సంబంధించి టీజీ అనే ఐడి కార్డు ఉంటుంది. ఒక రవాణా శాఖకు మాత్రం ఏ ఉద్దేశమో కానీ ప్రభుత్వం ఆనాడు 15 రోజుల తదుపరి తిరిగి మళ్ళీ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి నివేదించి టీఎస్ గా మార్చింది. మొన్న మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ తీర్మానం మేరకు రవాణా శాఖ కేంద్ర మంత్రివర్గానికి కేంద్రంలో ఉండబడేటువంటి రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారి నోటీసుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేబినెట్ తీర్మానాన్ని, శాసనసభ తీర్మానాన్ని తీసుకొని పోయి వెళ్ళడం జరిగింది. దానికి అనుగుణంగా అక్కడి నుండి అనుమతులు రావడము, తెలంగాణ ప్రభుత్వం రాజపత్రాన్ని తిరిగి గెజిట్ రూపం లోపల టీఎస్ స్థానం లోపల టీజీని మారుస్తూ నిర్ణయంగా ప్రకటించింది. ఈ రోజు రేపటి నుంచి రిజర్వేషన్ అయ్యే ప్రతి బండి టీజీ పేరు మీద సీరియస్ రిజర్వేషన్ అవుతాయి. ఇదొక మార్పు. ఊరికేనే టీఎస్ ఉంటే ఏమవుతుంది, టీజీ ఉంటే ఏమవుతుంది అనే ప్రశ్నకు మన ఆకాంక్షలు జవాబు. మనం తెలంగాణలో ఉండాలనుకున్నాం, తెలంగాణ సాధించుకున్నాం. టీజీ అనేది మన ప్రతి రాష్ట్రం ఏపీ, ఆంధ్రప్రదేశ్, టీజీ, తెలంగాణ ఇట్లా ఉన్నటువంటి దాన్ని వాళ్ళకి అనుకూలంగా ఏ అవసరం కొరకు మార్చుకున్నా ఈ ఆకాంక్షల గౌరవాన్ని, ప్రజా ఆకాంక్షలు గౌరవించాలి. ఇది మేము అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు కాదు టీజీ అనేది. ఇది ప్రజల ఆకాంక్ష, ఇది వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళే వాళ్ళ బండ్లకు మార్చుకొని తెలంగాణ అనే భావాన్ని చూపెట్టిన టీజీ ద్వారా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా టీజీ అనే పదాన్ని ఉన్నప్పుడు టీఎస్గా మార్చబడ్డది అధికారం వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ఆకాంక్షను అణిచివేసినట్టుగా భావించాం. దాని మీద కూడా మాట్లాడుతున్నారు. టీఎస్ అయితే టీజీ అయితే మరి ఎందుకు మార్చారు మీరు? ముందు మీరు జవాబు చెప్పండి. వేసవి ప్రారంభంలోనే వరంగల్ నగరంలో సాగు, తాగునీటికి కటకట మొదలైంది. నగరం శివారులో ఉండే గ్రానైట్ కంపెనీలు రాయిని పలకలుగా కట్ చేసేందుకు విచ్చలవిడిగా నీటిని వాడుకుంటున్నారు. దాదాపు 1,500 మీటర్ల లోతులో 600 బోర్లను తవ్వటం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతున్నాయి. 3 నెలల వ్యవధిలో 4.6 మీటర్లు పడిపోయిన భూగర్భ నీటి మట్టంపై వివరాల్ని అశోక్ అందిస్తారు. మానవాళికి జీవనాధారం నీరే. వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడిగంటిపోతుండగా గ్రానైట్ కంపెనీల యజమాన్యాలు బోర్లతో నీటిని తోడేస్తున్నారు. బోర్లు అడిగంటిపోతుండగా బావులు ఎండిపోతున్నాయి. రైతులు ఏమంటున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రానైట్ కంపెనీల ద్వారా మా బాయిలు భూజలాలు మొత్తం అడిగంటిపోతున్నాయి. తాగే పరిస్థితి కూడా లేకుండానే ఊళ్ళో నీళ్లు లేవు. బాయిలల్లో ఎడ్లకు కూడా నీళ్లు లేకుండా పరిస్థితి వచ్చింది. ఈ చేతికొచ్చే పంటలు కూడా మాకు లేకుండా అయిపోయినాయి. సుక్క లేకుండా నీళ్లు అడిగంటిపోతున్నాయి. మా బాయిలు మొత్తం ఎండిపోయినాయి. గ్రైనేట్ 24 గంటలు నడుస్తుంది. మా బాయిలో నీళ్ళు వెళ్తలేవు. రోడ్డు కూడా చక్కగా లేదు. మా బాయిల అక్కడికి వచ్చే రోడ్డు కూడా చక్కగా లేదు. గ్రైనేట్ కంపెనీలు చేయబట్టి ఆటోలు కూడా చక్కగా వస్తలేరు, లేబర్ కూడా చక్కగా వస్తలేరు. మేము ఎంతో ఇవరకు ఎన్నో సార్లు ధర్నాలు చేసినాం. రోడ్డుకు అన్ని చేస్తామన్నారు, ఏది చేసినా అది లేదు. మిర్చి పెట్టిన
బబ్బెరేసిన నువ్వేసిన పెసరేసిన అన్ని మొత్తం ఏం లేకుంటే ఎండిపోయినాయి. మిరపతోట పెట్టినా ఇప్పుడు దానికి నీళ్ళు లేవు. సగం పంట అయింది, సగం పంట అట్లే దాని మీద ఉన్నది. 2 పాళ్ళ మందం శని మీద ఉన్నది. ఇక్కడ మాది 2 ఎకరాలన్నర పొలం ఉన్నది. ఈ గ్రానైట్లు వేయడం వల్ల ఒక్కొక్కరు 1500 2000 ఫీట్లు వేయడం వల్ల మా బాయిలల్లో నీళ్లు మొత్తం అడుగంటిపోయినాయి. ఈ గ్రానైట్లు 24 అవర్స్ ఒకటే రకంగా నడపడం వల్ల మాకు నీళ్లు వెళ్తలేవు. ఈ మొత్తం భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కాబట్టి వీటికి ఒక క్రమ పద్ధతి పెట్టి లిమిట్ పెట్టి ఈ గ్రానైట్లను నివారించగలరని. వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు పంటలు ఎండిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. మనం ప్రస్తుతం హన్మకొండ జిల్లా ఎల్కదుర్తిలో ఉన్నాం. చూడొచ్చు, బావి పక్కనే ఉన్న వరి పొలం కూడా వదిలేసిన పరిస్థితి. మరోవైపు మొక్కజొన్న చేను వేసినప్పటికీ ఆ చేనులో కూడా మొత్తం పూర్తిగా ఎండిపోయిన దశకు చేరుకుంది. చెప్పండి, ఇప్పుడు ఈ ఎల్కదుర్తి ప్రాంతంలో వాటర్ సోర్స్ ఎలా ఉంది? ఈ గ్రానైట్ కంపెనీల వల్ల మెయిన్ గా రైతులకు చాలా నష్టం అవుతుంది సార్. వాటర్ అనేది మొత్తం వాళ్ళు బోర్లు పెద్ద బోర్లు వేశారు సార్. 40 పైన గ్రానైట్ కంపెనీలు ఉన్నాయి సార్. ఒక్కొక్క గ్రానైట్ కంపెనీకి 2 బోర్ల చొప్పున ఉన్నాయి. మొత్తం వాటర్ స్టోరేజ్ మొత్తం ఈ భూగర్భ జలాలను మొత్తం వాళ్ళ బోర్లు గుంజుతున్నాయి సార్. రైతుల బావులు మొత్తం ఎండిపోయాయి సార్. బోర్లు కూడా పోయడం లేదు. మొత్తం మేము పంటలు వేసినాం సార్. పంటలు మొత్తం ఎండే స్టేజ్కి వచ్చినాయి సార్. ఈ గ్రానైట్ కంపెనీ కాబట్టి మొత్తం రైతులందరం చాలా నష్టపోతున్నాం సార్. భూగర్భ జలాల వాటర్ మొత్తం లేకుండా వాళ్ళ బోర్లు గుంజుతున్నాయి సార్. మా బావులల్లో కనీసం అర్ధగంట కూడా నీళ్లు రావడం లేదు. మా మొక్కజొన్న, వరి, పల్లి మొదలైన పంట చేనులు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి సార్. నష్టం పూర్తిగా ఎండిపోయే స్టేజ్కి వచ్చింది సార్. ఈ గ్రానైట్ కంపెనీల పర్మిషన్ టోటల్ గా రైతులను దృష్టిలో పెట్టుకొని రద్దు చేయాలి సార్. ఇప్పటికైనా ఈ గ్రానైట్ కంపెనీలను ఇక్కడి నుంచి వెళ్ళి షిఫ్ట్ చేసే విధంగా గవర్నమెంట్ గానీ ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం సార్. ఎప్పుడన్నా మీరు అధికారులకు దృష్టికి తీసుకెళ్లారా సార్? ఇక్కడ పొల్యూషన్ అవుతుందని అంతకుముందు చాలా సార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చాం సార్. 40 కంపెనీల డీటెయిల్స్ అన్ని తీసుకున్నాం సార్. మన కలెక్టర్ గ్రీవెన్స్ ఇచ్చాం సార్. వీళ్ళు అధికారులు రావడం, 2 సార్లు ఎంక్వైరీ చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం ఏదో విధంగా ఉంటుంది సార్. మొత్తం రోడ్ మొత్తం ఖరాబ్ చేశారు సార్. అక్కడ ఉన్న రోడ్డు చాలా మంచి నీట్గా ఉండే సార్. అది ఎంఆర్ ఆఫీస్ పోయే రోడ్ సార్. గోపాల్పూర్ వాళ్ళు ఎంఆర్ ఆఫీస్ పోవాలంటే ఇలాగనే మెయిన్ వెళ్తారు సార్. అటువంటి రోడ్డు మొత్తం ఖరాబ్ చేసారు సార్ ఈ గ్రానైట్ కంపెనీ వాళ్ళు. వాళ్ళ డస్ట్ తెచ్చి మన రైతుల పొలాల మీద పడి పంటలు ఖరాబ్ అవుతున్నాయి సార్. ఆ లోతైన బోర్ బావులు ఏంటంటే మాకు ఇప్పుడు చెరువులో ఎంతో కొంత నీళ్లున్నా కూడా ఏంటంటే భూగర్భ జలాలు అనేది అంటే దాని అప్పర్ లేయర్ లో ఉన్నటువంటి బావులు కానీ బోర్లు కానీ అన్ని కూడా వాటర్ లెవెల్ అనేది చాలా తగ్గిపోవడం జరిగింది. ప్లస్ ఏంటంటే కెనాల్ అనేది కూడా పర్ఫెక్ట్ గా రావట్లేదు సార్ మాకు అది. సో ఇట్లాంటి కారణాల చేత ఏంటంటే భూగర్భ జలాలు ఎండిపోవడం వల్ల ఏంటంటే పొలాలన్నీ కూడా ఇప్పుడు చివరి క్షణాలు అంటే పొట్ట దశలో ఉన్నటువంటి వరిలు కానీ కంకి అంటే వచ్చేటువంటి మొక్కజొన్నలు కానీ అన్ని కూడా చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాయి. ఒక తడి 2 తలల్లో అయిపోయేటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఏంటంటే పంటలను ఎండిపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ కానీ లేకుంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే దాని మీద అంటే ఈ బోరు గ్రానైట్ కంపెనీల మీద కొద్దిగా యాక్షన్ తీసుకొని వాళ్ళకు ఒక టైమింగ్ కానీ లేకుంటే వాళ్ళకి సపరేట్ ఏమైనా వాటర్ ఫెసిలిటీస్ ఏమైనా కల్పించేటువంటి ప్రయత్నాలు చేస్తే తప్ప రైతులు బయటపడేటువంటి అవకాశం లేదండి. భూగర్భ జలాలు మొత్తం వాటర్ అంతా అడుగుపోయి నీళ్ళు అనేది మాకు బావులలో కానీ ఎక్కడ కానీ వెళ్తలేవు. అంతా ఒక 1 మంత్ అవుతుంది. పూర్తిగా అంటే ఎల్లకుంట అయిపోయినాయి, ఎండిపోతున్నాయి. మొక్కలు అంతా తడి ఉన్నటువంటి పీసు మీద నల్ల పీసు ఉన్నటువంటి అవి ఎండిపోతున్నాయి. వడ్లు కూడా పుట్టకచ్చిన బాపతి అవి ఎండిపోతున్నాయి. మేము చిన్నప్పటి నుంచి మా బావి 15 గోళాలు ఉన్నది. అసలు నీళ్ళు ఓడిపోయేది. ఇప్పటి వరకు ఈ గ్రానైట్ కంపెనీలు వచ్చిన కాడ నుండి వాళ్ళు 1500 2000 ఫీట్లు బోర్లు వేసేసరికి ఈ నీళ్ళన్నీ అవే గుంజుకొని మా బావులు అడుగంటిపోయి ఇప్పుడు నేను 2 ఎకరాల మక్క ఎత్తే ఇప్పుడు మంచి దశలో ఉన్నది. అది పాలు పోసే దశలో ఉన్నది. ఇప్పుడు ఆ 2 ఎకరాల మక్క కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ గ్రానైట్ కంపెనీలను కొంచెం అరికట్టి మాకు న్యాయం చేయాలని మేము అధికారులను కోరుతున్నాం. గంట కూడా పోసే పరిస్థితి లేదు. మాకు బోర్లు లేవు. మేము బోర్లు వేసుకోలేదు. బోర్లు వేసినా కూడా మేము 500 600 ఇస్తాం రైతులు. వాళ్ళలాగా 1500 1600 వేసే పరిస్థితి అయితే మాకు ఆర్థికంగా లేము. కాబట్టి ఇప్పుడు ఆ బావులు మొత్తమే ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఆ 2 ఎకరాలు కూడా మేము వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనిపై అధికారులు తక్షణమే చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. పోయిన సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం 0.3 మీటర్లు దిగువలో పడిపోయినాయి వాటర్ లెవెల్స్. వర్షపాతం కూడా ఈ సంవత్సరం మనకు తక్కువ ఉంది. సో వర్షపాతం మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వాటర్ లెవెల్స్ ఆ ప్రకారంగా చూసుకున్నా మనకు 0.3 మీటర్లు లోవర్గా పడిపోయినాయి. సో టోటల్ మనకు హన్మకొండ జిల్లాలో 26 లొకేషన్స్ ఉన్నాయి మేము మానిటర్ చేసేది. ఆ 26లో మనకు అన్ని మండల్స్ ఆల్మోస్ట్ అన్ని కవర్ అవుతాయి. ఆ ప్రకారంగా మేము వాటర్ లెవెల్స్ ఈచ్ లొకేషన్లో తీసుకొని దాని ప్రకారంగా చూసుకుంటే మనము లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం నీళ్లు వాటర్ లెవెల్స్ అడుగంటినాయనే చెప్పొచ్చు. సో దీనికి రీజన్స్ ఒకటి రెయిన్ఫాల్, వర్షపాతం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి అంటే ఈ నీటి కొరత అనేది అధిగమించడం ఎట్లా అంటే లైక్ ఇప్పుడు వాటర్ షెడ్ యాక్టివిటీస్
వాటర్ షెడ్ మేనేజ్మెంట్కి సంబంధించి లైక్ రీఛార్జ్ పిట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఇట్లాంటి లైక్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎస్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాస్ చూసుకుంటే బోర్ల ఎక్స్ప్లోరేషన్స్ అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది. లైక్ డొమెస్టిక్ హౌసెస్లో, ఇళ్లల్లో కానీ, మనకి ఇరిగేషన్ వెల్స్లో కానీ చాలా నెంబర్ ఆఫ్ వెల్స్ ఎక్కువ అవుతున్నాయి. మనం నీటి తోడకమే ఉంది కానీ మనం మళ్ళీ నీరు అనేది భూమిలోకి పంపించడం ఈ శాతం అనేది తగ్గిపోయింది. సో దాని ప్రకారంగా మనం నీళ్ళు ఎలా అయితే తోడుతున్నామో అదే విధంగా మనము నీళ్ళు అనేది వర్షం నీళ్ళు అనేది అంటే వేస్ట్ వృధా కాకుండా మనము రకరకాల అంటే ఒక్కొక్క ప్లేస్ని బట్టి దాని ప్రకారంగా రీఛార్జ్ స్ట్రక్చర్ అనేది కట్టుకోవాలి. సో ఇంకుడు గుంతలు అలాంటివి మ్యాజిక్ సోక్ పిట్స్ అని మనకు డొమెస్టిక్ హౌస్లో చేసుకుంటారు. సో డొమెస్టిక్ హౌస్లో అయితే మ్యాజిక్ సోక్ పిట్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అయితే రీఛార్జ్ పిట్స్, ఇరిగేషన్ లైక్ ఇప్పుడు మన పొలాలలో అక్కడ కూడా రీఛార్జ్ స్ట్రక్చర్స్ ఖచ్చితంగా కట్టుకోవాలని మేము రేపటి తరాలకు ఉండేటట్టుగా మనం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ప్రజలకు కోరుకుంటున్నాను. ఇప్పటికైనా అధికార యంత్రాంగం దృష్టి సారించి గ్రానైట్ కంపెనీ యజమానులు బోర్ల ద్వారా విచ్చలవిడిగా నీటిని వినియోగించకుండా చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో దర్శనతో అశోక్ న్యూస్, వరంగల్. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో రైతులు ధర్నా నిర్వహించారు. పాత పెట్రోల్ బంక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు రైతులు. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కాల్వ కింద ఉన్న పంట పొలాలు సాగునీరు లేక ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాగునీరు ఇస్తామని చెప్పిన విధంగానే అధికారులు వెంటనే ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. రోడ్డుకు ఇరువైపులా సుమారు 2 గంటలు నిరసన తెలపడంతో చాలాసేపు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు ఇబ్బంది ఏర్పడింది. ఇక్కత్ చీరలకు భూదాన్ పోచంపల్లి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. అక్కడి చేనేత కార్మికులు కొత్త డిజైన్లతో కస్టమర్స్ ని ఆకట్టుకుంటున్నారు. గతంలో కంటే ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థతో లాభాల బాటలో సాగుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని యువత మార్కెటింగ్ పై దృష్టి సారిస్తున్నారు. చేనేత పరిశ్రమకు పెట్టింది పేరుగా సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటారు ఈ భూదాం పోచంపల్లిని. ఈ భూదాం పోచంపల్లిలో చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను కొనుగోలు చేయడానికి దేశ విదేశాల నుంచి వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళంతా కూడా ఆన్లైన్ షాపింగ్ పై దృష్టి సాధించారు. మార్కెటింగ్ ఏ విధంగా చేయాలనే దానిపై యువత కూడా ఫోకస్ చేసింది. ఇక్కడ నేసిన బట్టలను దేశ విదేశాలకు పంపిస్తూ వాళ్ళు కోట్లను గడిస్తున్నారు. ఇంతకీ ఈ భూదాం పోచంపల్లిలో నేసిన డిజైన్లు ఎలా ఉన్నాయి, ఆ డిజైన్లను దేశ విదేశాల్లో ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు చూసే ప్రయత్నం చేద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి చేనేత పరిశ్రమకు ఇక్కత్ డిజైన్లకు పుట్టినిల్లు. ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోలుకు వస్తుంటారు. ఈ వస్త్రాలకు దేశ విదేశాల్లో మస్తు డిమాండ్ ఉంటుంది. కానీ ప్రభుత్వం మార్కెటింగ్ వ్యవస్థ కల్పించకపోవడంతో చేనేత కార్మికులు నష్టాల బాట పట్టేవారు. ప్రస్తుతం భూదాన్ పోచంపల్లి చేనేత వృత్తిపై చదువుకున్న యువకులు ఆసక్తితో చేనేత వృత్తిని ఎంచుకొని లాభాల బాట సాగిస్తున్నారు. తాము నేసిన వస్త్రాలను దేశ విదేశాల్లో మార్కెటింగ్ చేయడం కోసం టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. యాక్చువల్గా మనది పోచంపల్లి అనగానే సాంప్రదాయబద్ధంగానే శారీస్ అని అనుకుంటారు. కానీ ఇప్పటికి వచ్చేసరికి మనకి ఆల్ ట్రెడిషనల్ వేర్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్ కూడా మేము చేయిస్తామండి. మన దగ్గర ప్రొవైడ్ అయ్యేవి ఓన్లీ ప్యూర్ ఇక్కత్ పట్టు శారీస్ ఉంటాయండి. అండ్ పవర్ లూమ్స్ అనేవి మన దగ్గర అసలు ఉండవు. ప్లస్ ఓన్ లూమ్స్ అనేవి మన దగ్గర ప్రొవైడ్ చేస్తుంటాం. అండ్ అలాగే మనకి టోటల్గా ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్లో ఉంటుంది. మంత్లీ సేల్స్ అనేవి చాలా బాగుంటాయి. మంత్లీ సేల్స్ పక్కన పెట్టండి, ఫస్ట్ మనకి డైలీ వేర్ సేల్స్ అనేది చాలా బాగుందండి. మనకి మంచి రెస్పాన్స్తో డైలీ చాలా కొరియర్స్ అనేది మేము చేస్తుంటాం ఇక్కత్ పట్టులో. మారుతున్న కాలానుగుణంగా సోషల్ మీడియా వేదికగా మార్కెటింగ్ చేస్తూ లాభాలు గడిస్తున్నారు నేతన్నలు. ఇక్కడ నేసిన వస్త్ర డిజైన్లను ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లలో ఖాతాలు తెరిచి వాటిని షేర్ చేస్తూ కొత్త కస్టమర్లను సైతం ఆకట్టుకుంటూ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా రాణిస్తున్నారు. గత 27 years గా ఇదే వృత్తిలో మేము కొనసాగిస్తున్నాము. ఇప్పుడు పోచంపల్లి అంటే ఎలా ఉందంటే ఈ టెక్నాలజీకి అనుగుణంగా ఉందండి. ఇంత ముందుకు ఏంటంటే చాలా మంది డైరెక్ట్ వచ్చి పర్చేజ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ లో కూడా మన పోచంపల్లి ఐటమ్ చాలా ప్రసిద్ధిగాంచింది కాబట్టి ఆన్లైన్ లో చాలా మంది కొంటున్నారు. మేము గవర్నమెంట్ తెలవాల్సింది ఏంటంటే ప్రింటర్ ని కొద్దిగా ఆపేసి కొద్దిగా హ్యాండ్లూమ్స్ ని కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టయితే మాకు చాలా మంది మమ్మల్ని ఆసక్తికరంగా చూపిస్తున్నారు. ఎట్లంటే ఆఫ్లైన్ లో గానీ ఆన్లైన్ లో చూపిస్తున్నారు. భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులు మారుతున్న కాలానుగుణంగా వస్త్ర
ప్రపంచంలో మార్పులు తీసుకొస్తూ అటు సినీ పరిశ్రమకు, మోడల్స్ కు, కాలేజ్ యువతకు అవసరమయ్యే నూతన డిజైన్లను రూపొందిస్తూ కస్టమర్లను పెంచుకుంటున్నారు. మార్కెట్ లో దొరికే ప్రతి డిజైన్ ను రూపకల్పన చేసి అమ్ముతున్నారు. ఆ పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలు దేశ విదేశాలకు మేము సప్లై చేస్తాం. దాని తర్వాత ఆన్లైన్ ద్వారా కూడా మాకు మంచి ఫ్లోటింగ్ ఉంది. ఆన్లైన్ ద్వారా కానీ సినీ రంగాల్లో హీరోయిన్లు కట్టుకోవడము, తర్వాత మోడలింగ్ చేపియడము, మోడలింగ్ తర్వాత కొంచెం ఆన్లైన్ అభివృద్ధి మాకు బాగా జరిగింది. సినిమాలలో సీరియళ్లలో చూపించడం ద్వారా కానీ దానివల్ల మాకు పోచంపల్లికి దినదిన అభివృద్ధి చెందుతుంది. ఓవైపు షాపుల్లో రీటైల్ గా వ్యాపారం చేస్తూ మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఆన్లైన్ మార్కెటింగ్ తో అధిక లాభాలు గడిస్తున్నామని ఇక్కడ యువ చేనేత కార్మికులు చెబుతున్నారు. రీటైల్ లో కంటే ఆన్లైన్ లోనే ఎక్కువ డిమాండ్ వస్తుందని, అమెరికా లాంటి దేశాలకు కూడా తమ చేనేత వస్త్రాలను రోజు కొరియర్ ద్వారా పంపిస్తున్నామని వారు చెబుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత మార్కెటింగ్ వ్యవస్థను అందించినట్లయితే చేనేత వృత్తి మరింత అభివృద్ధి చెందుతుందని కార్మికులు ఆశిస్తున్నారు. కులవృత్తుల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉంటుంది ఈ చేనేత పరిశ్రమ. ఒకప్పుడు చేనేత కార్మికులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు కాలానికి అనుకూలంగా మార్కెటింగ్ చేసుకుంటూ వాళ్ళు వ్యవస్థని సరి చేసుకున్నారు. అదేవిధంగా కొత్త డిజైన్లతో పోటీ ప్రపంచంలో వాళ్ళు చేనేత కార్మికులు దేశ విదేశాల్లో మార్కెటింగ్ చేసుకుంటూ వాళ్ళకంటూ ఆర్థికంగా భరోసా కల్పించుకుంటున్నారు. దీనికి తోడుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చేనేత కార్మికులకు అండగా ఉంటే సహకారం అందిస్తాయని మనము ఆశిద్దాం. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, భువన, యాదాద్రి జిల్లా. అది పేరుకే ఫంక్షన్ హాల్, లోపలికి వెళ్లి చూస్తే అంతా డొల్లే. ఖమ్మం నగరంలో ముస్లింల శుభకార్యాల కోసం ఏర్పాటు చేసిన షాదీఖానా శిథిలావస్థకు చేరుకుంది. పెళ్లిళ్ల సీజన్లో స్థానిక ముస్లింలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కూలటానికి సిద్ధంగా ఉన్న పాలకులు పట్టించుకోలేదు. షాదీఖానా ఆదాయం ఫుల్, అభివృద్ధి మాత్రం నిల్. అందులో కాలు పెట్టాలంటేనే కంగారు పడుతున్నారు పెళ్లివారు. ఖమ్మం నగరంలో తమకు ప్రత్యేక ఫంక్షన్ హాల్ ఉండాలని సాధించుకున్న షాదీఖానా ప్రస్తుతం కూలడానికి సిద్ధంగా ఉంది. 1999 టీడీపీ హయాంలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీన్ని శంకుస్థాపన చేశారు. ముస్లిం సంక్షేమ నిధి నుంచి 30 లక్షల నిధులు మంజూరు చేశారు. ప్రభుత్వం కేటాయించిన 30 లక్షలు సరిపోక అదనంగా 20 లక్షల ఖర్చు పెరిగింది. మొత్తం 50 లక్షలు షాదీఖానా నిర్మాణం కోసం ఖర్చయ్యాయి. అదనంగా ఖర్చైన నిధుల కోసం ఉర్దూ అకాడమీ నుంచి సేకరించారు. 2002లో షాదీఖానా నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభమైంది. నాటి నుంచి నేటి వరకు అనేక మార్లు లక్షలతో మరమ్మతులు చేయించారు. షాదీఖానాను ఉర్దూ ఘర్ అని కూడా అంటారు. దీనికి చైర్మన్ గా కలెక్టర్, కన్వీనర్ గా తహసీల్దార్ ఉంటారు. ప్రతి సంవత్సరం 100 నుంచి 120 ఫంక్షన్లు ఈ షాదీఖానాలో అవుతాయి. ఎలాంటి సీజన్లో అయినా ఈ షాదీఖానాకు ప్రతి నెల 30,000 రూపాయలు ఆదాయం వస్తుంది. షాదీఖానాకు వచ్చే నిధులన్నీ కన్వీనర్ గా ఉన్న అర్బన్ తహసీల్దార్ అకౌంట్లో జమ అవుతాయి. ప్రస్తుతం అకౌంట్లో 35 లక్షల వరకు ఉన్నాయి. రంజాన్ నెలలో షాదీఖానా ఎదురుగా హలీం, హారిస్ కేంద్రాల ఏర్పాటు కోసం టెండర్లు దక్కించుకున్న వారు వేలం పాటలో ఖరారు చేసిన నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఆ నగదంతా కన్వీనర్ ఖాతాలో జమ అయ్యి ఉంది. ఇప్పుడు షాదీఖానా శిథిలావస్థలో ఉంది. వచ్చిన ఆదాయంతో ఫంక్షన్ హాల్ మరమ్మతులు చేయించకపోవడంతో నిధులన్నీ మురిగిపోతున్నాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో మినిస్టర్ ఉన్నప్పుడు కేసీఆర్ గారిని చెప్పి ఈ షాదీఖానాకి 2 కోట్లు డెవలప్మెంట్ కోసం, మళ్ళీ కొత్త షాదీఖానాకి 2 కోట్లు శాంక్షన్ చేయించారు. దాని తర్వాత తుమ్మల నాగేశ్వర సార్ పోయి అజయ్ గారు వచ్చారు. ఆ డబ్బులు ఎటుపోయినాయో ఏమో తెలియదు. మళ్ళీ కొన్ని డబ్బులు ఏమో దాంట్లో నుంచి తీసి ఒక 50 లక్షలు పెట్టుబడి పెట్టారు, దీనికి మరమ్మతు చేశారని చెప్పారు. కానీ ఎట్లా పాత ఇంతకుముందు ఎట్లా ఉన్నదో ఇంకా చండాలంగా తయారైపోయింది ఈ షాదీఖానా. నగరం నడిబొడ్డులో నిర్మించిన షాదీఖానా నాటి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్మించారు. నేడు ఖమ్మంలో పెరిగిన రద్దీరీత్యా షాదీఖానాలో పెళ్లి ఉంటే కనీసం 2 వీలర్ పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ లేదు. ప్రతి ఒక్క స్విచ్ బోర్డు పగిలిపోయి అందులో నుంచి కరెంటు తీగలు వేలాడుతున్నాయి. పెచ్చులు ఊడి బిల్డింగ్ లీక్ అవుతుండడంతో షార్ట్ సర్క్యూట్ కు గురవుతున్నారు. శుభకార్యాలకు హాజరయ్యే పిల్లల్ని స్వేచ్ఛగా వదిలిపెట్టి తిరిగే భద్రత షాదీఖానాలో లేదు. ఫ్యాన్లు ఏ ఒక్కటి పనిచేయడం లేదు. వంట షెడ్డు బయట పెట్టడంతో గోడలన్నీ నల్లగా మారి అటువైపుగా వెళితే బట్టలు మసివారిపోతుంది. పైకి ఎక్కే మెట్ల వద్ద ఐరన్ రాడ్లు బయటకు చొచ్చుకొచ్చి దర్శనమిస్తున్నాయి. వాటిపై పడితే ప్రాణాపాయ స్థితిని ఎదుర్కోక తప్పేలా లేదు. బాత్రూమ్ డోర్లు మొత్తం విరిగిపోయి ఉన్నాయి. కిటికీల గ్లాసులు పగిలిపోయి ఉన్నాయి. వాటికి చిరిగిపోయిన గుడ్డ పీలికలు కట్టి రక్షణగా ఉంచుతున్నారు. రాత్రి వేళలో ఫంక్షన్ అయితే బయట నుంచి విపరీతమైన దోమలు వస్తున్నాయి. ఏ ఫ్యాన్ ఎటు నుంచి ఊడిపోతుందో తెలియడం లేదు. మహిళలకు బాత్రూమ్ విషయంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కరెంటు పోతే జనరేటర్ లేదు. షాదీఖానాలో షాదీ అంటేనే అమ్మో నేను రాను బిడ్డో అనే పరిస్థితి ఏర్పడింది. मिनिस्टर साहब से अदबन गुजारिश है कि ये शादी खाने की कमेटी
ये महीना 5 तारीख से ख़त्म हो रही, लिहाजा नई कमेटी को डाल रहे हैं बोल के मालूम हुआ। लिहाजा नई कमेटी अच्छी डाल के शादी खाना डेवलपमेंट को सपोर्ट करे तो अच्छा रहता। इससे पहले 10 साल से वो दे रहे हैं बजट, ये दे रहे हैं बोल के खाली मट्टी में धूल कर रहे हैं, कुछ भी नहीं है। आज शादी खाने में दूल्हा बैठने जगह नहीं है, दुल्हन बैठने जगह नहीं है। हालत देखे तो आप पूरे जानते ही है। ఇప్పటి వరకు ఈ షాదీఖానాలో దాదాపుగా 2000కు పైగా ఫంక్షన్లు జరిగి ఉంటాయి. ఆదాయం వస్తున్నా కానీ పట్టించుకునే నాదుడు కరువయ్యాడు. ఖమ్మం నియోజకవర్గంలో దాదాపుగా 60,000కు పైగా ముస్లిం జనాభా ఉంది. వీరి కోసం ఇదొకటే ఫంక్షన్ హాల్ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో దాదాపుగా 1600 ఎకరాల వక్ఫ్ భూములు కబ్జాకు గురై ఉన్నాయి. కనీసం ఆ భూముల్లోంచి 1 ఎకరం భూమిని ప్రభుత్వం కేటాయిస్తే అన్ని వసతులతో కూడిన ఫంక్షన్ హాల్ నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతకాలంలో 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు 2 కోట్లు ఈ షాదీఖానాకి, 2 కోట్లు కొత్త షాదీఖానాకి ఇవ్వటం జరిగింది. ఆ 2 కోట్లు ఏమో కానీ వచ్చిన 2 కోట్లు లేవు, ఇచ్చే 2 కోట్లు కూడా లేవు. ఈ 10 సంవత్సరాలు వచ్చిన ఇన్కమ్, షాదీఖానాకి ఏదైతే ఇన్కమ్ ఉంటుందో ఆ ఇన్కమ్ ఎక్కడ పోయిందో కూడా తెలీదు. తూతూ మంత్రంగా ఒక 10 లక్షలు ఏదో ఇచ్చారు, దానికి ఏదో పెయింటింగ్లకు కానీ సరిపోతాం అన్నట్టు ఆ పెయింటింగ్లకు ఇచ్చారు. ఆ కాంట్రాక్టర్ వచ్చాడు, చేశాడు, వెళ్ళాడు. ఎక్కడ షాదీఖానా పనులు అక్కడే మిగిలిపోయి ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒక వాష్రూమ్ ఫెసిలిటీ కూడా లేకుండా చేసుకున్న పరిస్థితికి దిగజారిపోయింది ఈ షాదీఖానా. ఫంక్షన్ హాల్ బాగోగులపై కలెక్టర్ కానీ తహసీల్దార్ కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫంక్షన్ హాల్ నిధులు బ్యాంకుల్లో మురుగుతున్నా వాటిని వినియోగించి బాగు చేయడానికి అధికారులు ముందుకు రావడం. ఇప్పుడు ప్రభుత్వం అన్న షాదీఖానాలు అన్ని వసతులు కల్పించి భవన నిర్మాణాన్ని అనుమతితో పాటు నిధులు కేటాయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. జనగామ జిల్లా చిలుపూరులో బుగులు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను ఆహ్వానించారు ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న. ప్రధాన అర్చకులు శ్రీరంగాచార్యులు. అర్చకులు వేద మంత్రాలతో స్వామివారి వస్త్రాలు, అమ్మవారి చీరే, ప్రసాదాల్ని మంత్రికి అందించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ని మంత్రి కొండ సురేఖ ఆవిష్కరించారు. ఈ నెల 16 నుంచి 24 వరకు బ్రహ్మోత్సవాల్ని నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట ఆలయంలో కొత్తగా 10 పీటలు వచ్చాయి. వీఐపీల కోసం అన్ని సమానంగా ఉన్నవే కొన్నారు అధికారులు. ఇటీవల ఆలయానికి రాజకీయ నాయకులు, ప్రముఖులు వస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం వారికి తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వచనం చేయడానికి వీలుగా కొత్తగా పీటల్ని కొన్నారు ఆలయ అధికారులు. పసుపు ధరలు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్లో పసుపు కొమ్ములు రికార్డు ధర పలికాయి. క్వింటాలు పసుపు ఏకంగా 20,150 రూపాయలు పలికింది. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం అంగ్సాపూర్కి చెందిన రైతు మల్లన్న పసుపును సాంగ్లీ మార్కెట్కు తీసుకెళ్లాడు. క్వాలిటీ పసుపు ఉండటంతో వ్యాపారులు అధిక ధర పెట్టి కొనుగోలు చేశారు. అటు నిజామాబాద్ గంజ్ మార్కెట్లోనూ పసుపు ప్రైస్ 18,000 పలుకుతోంది. రికార్డు ధరతో నిజామాబాద్, ఆర్మూర్ రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల చేత వంట సామాన్లను కడిగించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ధర్మన్నగూడ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం ముగిసిన తర్వాత 2nd, 3rd క్లాస్ విద్యార్థుల చేత వంట గిన్నెల్ని శుభ్రం చేయించారు. తమ ఉపాధ్యాయుడే శుభ్రం చెయ్యమన్నాడని విద్యార్థులు చెప్పారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లల చేత పనులు చేయించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు మీకు కడగమని ఎవరు చెప్పారు? గిన్నెలు కడగమని ఎవరు చెప్పారు? ఏ ఆంటీ? మీ ఆంటీ అంటే వంటలాంటి చెప్పిన అది సార్కి తెలుసా మీరు కడుగుతున్నట్టు? సార్కి తెలుసా కడగమన్నాడా? సరే సరే. పిల్లలు మీకు కడగమని ఎవరు చెప్పారు? గిన్నెలు కడగమని ఎవరు చెప్పారు? ఏ ఆంటీ? మీ ఆంటీ అంటే